హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పెసరట్లోకైనా, అలా ఏ టిఫిన్లోకైనా సరే ఒకే చట్నీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ చట్నీని నేను మీకు చూపిస్తాను. పదండి, ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి కడిగి తీసుకోవాలండి. కడిగి తీసుకున్న ఈ పచ్చిమిర్చిని ఇలా తొడిమెలు తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో అన్ని తొడిమెలు తీసేసి చూపిస్తున్నాను. తొడిమెలు తీసేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. అప్పుడు మిరపకాయలు మన మీదకి చిట్లి పడవు చట్నీ చేసేటప్పుడు. ఇప్పుడు బాల తీసుకొని బాలలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలని ఈ బాల్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తక్కువ వేడి ఉన్నప్పుడే వేసుకోండి, లేకుంటే మిరపకాయలు చిట్లి పడతాయి. ఇప్పుడు ఇలా మిరపకాయలని వేపుకోవాలండి. ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లో ఇలా వేగేంత వరకు వేపుకోవాలి మిరపకాయలు. ఇలా వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ మేని బుడ్డపప్పులు, అలాగే ఒక చిన్న గ్లాస్ మేని శనగపప్పులు, నేను ఇక్కడ ఇంకో హాఫ్ తీసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఉన్న జనాభాని బట్టి మీరు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ చట్నీ. ఇప్పుడు ఇలా ఆ పప్పులు మిరపకాయలు అన్నిటినీ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ మేని జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లోనే వేసుకొని జీలకర్రని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు మాత్రమే తీసుకోండి. ఈ కరివేపాకు వేసుకొని ఇలా వేపుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పప్పులు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా చింతపండు, 1-2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీంట్లోనే కలగబెట్టుకోవాలి. ఇట్లా కలపడం ద్వారా ఆ వేడిలోనే ఇవి 2 మగ్గుతాయి. ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నానండి. అంటే లావు ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని మిక్సీ వేసేద్దాం. ఇలా కొద్దిగా మొత్తం గ్రైండ్ అయ్యేలా వేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలగబెట్టుకొని కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. మీరు ఏ కన్సిస్టెన్సీలో రావాలనుకుంటున్నారో, అంటే కొందరు చట్నీ కొంచెం చిక్కగా ఉండి తింటారు, కొందరు పల్సంగా చేసుకొని తింటారు. అలా మీకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి. అంతమైన వాటర్ వేసుకొని ఇప్పుడు బాల పెట్టుకొని పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగబాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న చట్నీని వేసుకొని ఇలా కలగబెట్టుకోవాలండి. అంతే, చట్నీ ప్రిపేర్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్ మన చట్నీ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీకు బాగా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. మర్చిపోకుండా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.